అవునమ్మా. సో నెక్స్ట్ గురు మూఢం అనేది స్టార్ట్ అవుతుంది. సో మొదటిగా అసలు ఈ గురు మూఢమే అంటే ఏంటి అసలు చెప్పండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యే నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. గురు మూఢమి మనకి ఇప్పటివరకు ముహూర్తాలు ఉన్నాయి. జూన్ 8 వరకు కొన్ని పంచాంగాల్లో ముహూర్తాలు ఉన్నాయి, కొన్ని పంచాంగాల్లో 6 వరకు ఇచ్చేసి ఊరుకున్నారు. అయితే ఈ మూఢమి అనేటువంటిది ఏంటంటే సూర్యుడు తన గమనంలో వెళ్ళేటప్పుడు సూర్యుడు వెనకాలండే గ్రహాలు ఏవేవి ఉంటాయంటే ముఖ్యంగా రవితో పాటు బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా దగ్గర దగ్గర డిగ్రీలో నడుస్తూ ఉంటారు. అయితే నడిచేటప్పుడు మనకు శుక్రమౌఢ్యమి కొన్నిసార్లు వస్తుంది, గురుమౌఢ్యమి కొన్నిసార్లు వస్తుంది. మనకి గురుమౌఢ్యమి అనేది ఏంటంటే సూర్య గమనము. ఇప్పుడు సూర్యుడు ప్రస్తుత కాలంలో మనకు వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. ఎప్పటి వరకు ఈయన వృషభ రాశిలో ఉంటారు అని అంటే 14 వరకు ఉంటారు. ఈ యొక్క 14 జూన్ వరకు గురు యొక్క వృషభంలో ఉంటారు. తదుపరి మిథునానికి వెళ్తారు. అయితే ఇక్కడ మనకు మొన్న జరిగినటువంటి పుష్కర సమయంలో మనకు 9వ తారీఖు ఏదైతే పుష్కరాలు ప్రారంభమై సరస్వతి పుష్కర గురు మార్పు జరిగిందో గురు మిథున రాశిలో సంచారం మొదలుపెట్టారు. గురు మిథున రాశిలో సంచారం మొదలుపెట్టినప్పుడు తను గురువు మారి కనీసంగా మనకు నెలగా వస్తుంది. అప్పటికి రేపు గురువు మౌఢ్యం ఎప్పుడు ప్రారంభం అంటే జూన్ 8 సాయంత్రం నుంచి. అంటే కరెక్ట్ గురువు కూడా మారి ఒక నెల అవుతుంది. అంటే దీనికి దానికి గమనానికి సంబంధం ఏంటి అంటే సూర్యుడి యొక్క ఆచ్ఛాదన అంటే ఒక రేస్ ఉంటాయమ్మా. సూర్యుడి రేసు ముందు 12 భాగాలు 12 డిగ్రీలు, వెనకాల 8 డిగ్రీలు అనే ఆచ్ఛాదన అంటారు దీన్ని. ఈ ఆచ్ఛాదనలో ఉండే గ్రహాలు తన యొక్క శక్తిని కోల్పోతాయి అని చెప్పంటారు. ఆ టైంలో ఈ సూర్యుడు గమనం చేసే సమయంలో ఇందులో ప్రత్యేకంగా గురువు, శుక్రుడు శుభత్వాన్ని ఇచ్చే గ్రహాలు. ఈ ఇద్దరు శుభాలు ఇస్తారు. మన గురుబలం ఉంటే పెళ్లిళ్ళు అవుతాయని, గృహప్రవేశాలు అవుతాయని, శంకుస్థాపనలు అవుతాయని ఇవి అనేకంగా చెబుతుంటాం. శుక్రుడు కూడా అంతే. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా శుక్రుడు బాగున్నాయని చూస్తుంటాం జాతక చక్రంలో. అంటే ఇద్దరు శుభగ్రహాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు మంత్రులు అంటారు గ్రహ సంచారంలో కూడా. వీళ్ళు మిగతా వారు రవి రాజు అవుతాడు, చంద్రుడు రాణిలాగా. అట్లాగే కుజుడు సైన్యాధ్యక్షుడిని, బుధుడు ఈ బుధుడు యొక్క సంబంధం ఏంటంటే వ్యాపారవేత్తగా అంటే ఇప్పుడు మనకు రాజ్యంలో రాజుగారు అట్లానో అట్లా అందరూ కూడా ఒక సీఎం, డిప్యూటీ అలా విభజన జరిగింది. గ్రహ సంచారం గ్రహాలకు కూడా అలా విభజన జరిగింది. ఆ జరిగినప్పుడులో వీళ్ళు మంత్రులుగా చేశారు గురు శుక్రులు. అందుకనే మంత్రివర్గం పోస్ట్ మంత్రి పదవి రావాలి ఒక మనిషికి వ్యక్తిగతంగా అంటే శుక్రుడు యోగదాయకంగా ఉండాలి. శుక్రుడు వీళ్ళు యోగంగా ఉంటేనే మంత్రి పదవి వస్తుంది, లేదా మంత్రి పదవి వరించదు ఎవరికి. కాబట్టి ఈ ఇద్దరు అనుగ్రహిస్తేనే శుభ కార్యక్రమాలు అనేక శుభ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇంట్లో కూడా. కాబట్టి ఈ శుభగ్రహం అస్తంగత్వం కావటం వల్ల అంటే తన యొక్క శక్తిని కోల్పోవటం వల్ల శుభ కార్యక్రమాలు చేయడానికి వీలుండదు. శుభకిరణాలు పోయడం ఆ శుభత్వం మనకు పడితేనే కదమ్మా శుభ కార్యక్రమాలు చేసుకునేది. ఆ శుభత్వం ఏమవుతుంది ఆచ్ఛాదన వల్ల కోల్పోతుంది, శక్తి కోల్పోతుంది. ఆ గ్రహం అస్తంగత్వం వల్ల శక్తిని కోల్పోతుంది. అందుకని ఈ యొక్క మనకి ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో అందుకని చెప్పి అందులో శుక్రుడు కూడా పశ్చాం అంటే మనకు శుక్రుడు కూడా ఇప్పుడు మేషంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే గురు మౌఢ్యం ఏంటంటే గురువు దగ్గరగా సూర్యుడు వెళ్తున్నాడు కాబట్టి మౌఢ్యమి కారణంగా శుభ ముహూర్తాలు ఉండవు.